తిరుమలలో భక్తుల రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణ రోజుల్లోనే 80,000 మంది వరకు స్వామివారిని దర్శించుకుంటారు. పండుగలు, ఉత్సవాల సమయంలో ఆ సంఖ్య మరింత పెరిగిపోతుంది. ఇక క్యూలైన్లలోనూ, ఆలయంలోకి వెళ్లే మార్గంలోనూ ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు సాగుతుంటారు. భక్తులంతా స్వామి దర్శనం కోసం ఎదురుచూస్తుంటే, కొందరు దొంగలు మాత్రం ఇదే అదనుగా మహిళల మెడలో బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్నారు. తిరుమలలో 2 దొంగతనాల కేసులకు సంబంధించి బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారు. తిరుమల కొండ మొత్తం నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్న మహారాష్ట్రకు చెందిన ఓ దొంగల ముఠా భక్తుల ముసుగులో మహిళల నుంచి ఆభరణాలను దోచుకుంటోంది. తిరుమలలోని యాత్రిక సముదాయం 3 శ్రీవారి ఆలయంలో వెండివాకిలి వద్ద 2 మహిళా భక్తుల వద్ద బంగారు గొలుసులను అంతర్రాష్ట్ర దొంగల ముఠా కాజేసింది. విజిలెన్స్ సిబ్బంది సాయంతో సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తించారు. స్కార్పియో వాహనంలో తిరుగుతోన్న ఈ ముఠాను పసిగట్టిన పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి నుంచి 87 గ్రాముల బంగారం, కట్టర్ స్వాధీనం చేసుకున్నారు.